అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ చిప్స్ స్వప్న యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే దీపావళి రోజు వచ్చిన ఆర్డర్స్ అండి ఇవి. ఈ స్క్రీన్ పైన ఇస్తున్నారు చూడండి. బెండకాయ ఫ్రై, టమాటో పప్పు, ఆవపిండి పులిహోర, ఇంకా మసాలా గుత్తి వంకాయ, పరమాన్నము, సేమియా పాయసం, ఇవి ఒక 6. తర్వాత ఇంకొకటి నువ్వుల పులిహోర, చింతపండు పులిహోర, ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూరి విత్ చికెన్ కర్రీ, బగారా విత్ చికెన్ కర్రీ. ఇంకా దీనికన్నా ముందు ఒక ఆర్డర్ చేశాను, ఇంకా అయిపోయింది. ఇవి వచ్చాయి. ఈ 3 ఎలా చేశారనేది వీడియో. ఈరోజు అయితే దీపావళి కదా, దీపావళి నేనైతే ఈవినింగ్ పొద్దునంటే మాకు పాటు చేసిన పూజ, ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నాను. దీపాలు బయట పెట్టడానికి పెద్ద గాలి వస్తుంది, ఇంకా పెట్టడానికి కూడా అవ్వదు. గాలి దీపం తేవడానికి ఇంకా లోపల అట్టబెట్టేటప్పుడు పెట్టాను. పూజ అయిపోయింది అంతే. 4 ఆర్డర్స్ పడ్డాయి ఒకేసారి. ఇంకా చేసేద్దాం. ఒక ఆర్డర్ అయితే ఇచ్చేసా. ఏంటది? ఆలుగడ్డ కర్రీ. నాని బాంబుల సౌండ్ అయితే తినబడుతున్నది కదా. ఇంకో అప్పుడే ఇట్లా దీపాలు పెడదామని నా బిడ్డ నేను ఇద్దరం బయటికి తీసుకొచ్చి దీపాలు పెట్టాము. అక్కడ ఫోన్ మోగుతుంది ఆర్డర్స్ వచ్చినట్టు. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా యుద్ధానికి సిద్ధమైనాను. చూడండి నా టెన్షన్. అప్పటిదాకా పెద్దగా ఆర్డర్స్ ఏం లేవు, అప్పుడే స్టార్ట్ అయినాయి. ఒకటే వచ్చింది అనుకున్నానండి, బగారా విత్ చికెన్ విత్ పూరి. అంటే 2 వచ్చినాయని యాక్సెప్ట్ చేశాను. కథ పట్ 4 ఆర్డర్స్ పడ్డాయి. ఏంటంటే ఇది బగారా విత్ చికెన్, ఇది ఒకటి. నెక్స్ట్ నువ్వుల పులిహోర, చింతపండు పులిహోర, మళ్ళీ తర్వాత ఇంకొకటి అది ఆవపిండి పులిహోర, ఓన్లీ టమాటో పప్పు వచ్చింది అనుకొని ఇంకా చేస్తున్నాను. కానీ నేను ఫస్ట్ మీకు స్క్రీన్ పైన వేసాను కదా, ఆ ఫుల్ లిస్ట్ తీయలే. పైన 2 చూసా, ఓన్లీ ఆవపిండి పులిహోర, టమాటో పప్పు. కింద ఇంకా 4 ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఈ బగారా ఇవి డిస్పాచ్ అయిన తర్వాత ఇంకా ఒక పప్పే కదా చేసేది, పప్పు ఆవపిండి పులిహోరే కదా అనుకొని స్విగ్గీలోకి వెళ్ళి చూస్తే ఏమో దానిలో 6 ఐటమ్స్ ఉంది. అప్పుడు చూడండి ఇంకా నా డ్యాన్స్. అంటే డెలివరీ బాయ్ ఈ 2 ఇచ్చేసరికి వెనకొచ్చిన 6 ఐటమ్స్ ఉన్న ఆర్డర్కి వచ్చిన డెలివరీ పర్సన్ ఆల్రెడీ వెయిట్ చేస్తున్నాడు. ఇంకెళ్ళి నేను 2 కదా టమాటా పప్పు కదా అని ఈ పూరి చేసే టైంలో పప్పుకు టమాటాలు కూడా కట్ చేసి పక్క పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ 2 ఏంగానే టమాటా పప్పు, ఆవపిండి పులిహోర ఈజీగా చేసి ఇస్తాను కదా ఒక 5 మినిట్స్లో అన్న కాన్ఫిడెన్స్లో ఉన్నాను. కానీ అది లిస్ట్ చూస్తే ఏమో 6 ఐటమ్స్ ఉన్నాయి. ఇక చూసుకోండి ఎంత ఫాస్ట్, ఎంత ఆగమాగం అంటే. ఈ పూరి బగారా రైస్ది కూడా నేను యాక్సెప్ట్ చేసిన ఒక 10 మినిట్స్కి డెలివరీ బాయ్ వచ్చి వెయిట్ చేస్తున్నాడు. అసలు ఇక ఇటు పక్క చికెన్ పెట్టాను, అటు పక్క బగారా రైస్ ఇంకా పోపు వేసేసి విజిల్ పెట్టేసాను రైస్ వేసి. ఇది చికెన్ విత్ పూరి, ఇది ఒక ఆర్డర్ అయిపోతుంది అప్పటికి. ఈ పూరికి ఈ చికెన్ కర్రీ ఒకటి అయిపోతే, ఈ బగారాకు ఇదే కర్రీ, ఈ పూరికి ఇదే కర్రీ, ఒక ఆర్డర్ కంప్లీటెడ్ అనుకోండి. ఇట్లా ఒకటి వచ్చింది అనుకోండి, ఇది అయిపోయాక ఇంకొకటి వస్తే హ్యాపీగా చేసుకోవచ్చు. కానీ ఒకేసారి 4 పడితే 4 ఒకే టైంలో ఇవ్వాలి. ప్రతిదానికి 20 మినిట్స్ ఇస్తాడు. 20 అంటే 4కి 4:20 80 నిమిషాలు ఆగరు. ఆ 20 నిమిషాలలోనే ఈ 4 ఐటమ్స్ వేసేయాలి. పాపం మనకు లేట్ అవుతుంది ఫుడ్ అనుకుంటాం, కానీ అక్కడికి చేసుకున్న కస్టమరు సఫర్ అవుతుంది. 20 నిమిషాలలోనే వస్తుంది అనుకుంటారు వాళ్ళు. కాకపోతే మనకి ఆర్డర్స్ ఉండే వాళ్ళకి తెలియదుగా, వాళ్ళు సఫర్ అవుతారు. నెక్స్ట్ ఇవి వచ్చి నిలబడతారు డెలివరీ పర్సన్స్, వాళ్ళకి పాప ఎంత చేసుకుంటా అంతే కదా. మన ప్రాబ్లం మనది. వాళ్ళు ఎవరికి వాళ్ళు అక్క ఇట్లా నిలబెట్టిస్తే ఎట్లా, మీరు ఎందుకు ఇట్లా చేస్తారు లేటుగా, అట్లాంటప్పుడు చేసుకోవద్దు, యాక్సెప్ట్ చేయొద్దు అని అంటారు. కానీ పాపం ఇంకా వాళ్ళ బాధ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. పూరి అయితే ఇట్లా నేను ఇంకా బటర్ పేపర్లో ఒక ప్యాక్ చేస్తున్నానండి. ఎందుకంటే సిల్వర్ పేపర్లో వేస్తే వేడిగా ఉంటుంది, కాకపోతే ఆ నూనె ఎట్లున్న నూనె అట్నే ఉంటుంది. ఈ విధంగా ఏందనుకోండి, అసలే నైట్ పూట మంచిగా దానికి ఏమన్నా ఆయిల్ ఉంటే ఆ బటర్ పేపర్కి పీల్చేస్తుంది కదా అన్నట్టుగా నేను ఇంకా బటర్ పేపర్లో ప్యాక్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది బగారా రైస్ విత్ చికెన్, ఇది కూడా ప్యాక్ అయిపోయింది అనమాట. బగారా రైస్ ఇంకా హడావిల్లో మరి ఏం ప్యాక్ చేశానేమో కానీ ఇవన్నీ అయిపోయే లోపల కంప్లైంట్ వచ్చింది, ఏంటి క్వాంటిటీ తక్కువ పెట్టారు అని. స్విగ్గీ ఓపెన్ చేయగానే టంట అని ఇంకా కంప్లైంట్ వస్తుంది. ఏంటి రీఫండ్ అడిగారు 50 రూపీస్, ఎందుకు బగారా రైస్ తక్కువ పెట్టారని. కానీ అది బగారా రైస్ 250 పెట్టామండి. అందులో చికెన్ కర్రీ విత్ అది ఆ 250లా 70 రూపీస్ 80 రూపీస్ స్విగ్గీ వాళ్ళకి పోతే ఎంత ఉంటాయి, 140 రూపీస్. 140 రూపీస్లో చికెన్ బగారా, అందులో నెయ్యి వేయాలి, మంచి ఫుడ్ వేయాలి. లాస్ట్కి మిగిలేది ఒక 70 రూపీస్ 80 రూపీస్ మిగిలితే దానికి మళ్ళీ వాళ్ళు రీఫండ్ అడిగారనమాట కస్టమర్. అట్లా ఉంటుంది ఒక్కొక్కటి. ఇంకా తప్పదు కదా, ఒక దాంట్లోకి దిగిన తర్వాత ఇక కష్టమైన నష్టమైన ఇంకా ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇంకా అది ఇచ్చేసాను, ఇంకా బగారా చికెను పూరి అది ఇచ్చేసాను. తర్వాత 2 పులిహోరలు ఉన్నాయి కదా, ఒకటి నువ్వుల పులిహోర,
ఒకటి ఇంకా చింతపండు పులిహోర. ఇది ఎంత హడావిడి అవుతుందంటే ఈ 2 ఆర్డర్లు ఒక ఆయనకే పడ్డాయి. ఆ బగారా విత్ చికెన్ తీసుకున్న ఆయన ఈ పులిహోరలు కూడా తీసుకెళ్ళారనమాట. అంటే ఒకే డెలివరీ పర్సన్కు 2 ఆర్డర్స్ పడ్డాయి. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాడని దాని మీద నెంబర్ కూడా వేసి ఇచ్చాను. పదే మళ్ళీ బయటికి వెళ్ళి చెప్పి అన్న 2 ఆర్డర్లు ఉన్నాయి, ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇవ్వని. ఇక తర్వాత చూడండి ఈ 6 ఐటమ్స్ ఉన్నాయి కదా, అప్పటికి డెలివరీ బాయ్ వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఇంకా ఏమైందక్క అప్పుడే స్టార్ట్ చేశాను. నేను 2 ఐటమ్స్ ఉన్నాయి కదా 10 నిమిషాలలో చేసి వచ్చేది కదా అని నేను అనుకుంటున్నా. ఇంకా అందులో 6 ఉన్నాయి చూడండి. అటు పక్కకు ఆ ముక్కుట్లనేమో హోల్ గరం మసాలాలు వేయించుతున్నాయి. ఎందుకంటే ఈ మసాలా గుత్తి వంకాయకు ఇటు పక్క ఎలాగ పూరి వేడి చేసిన ఆయిల్ ఉంది కదా, అందులోనే ఇంకా వంకాయలు ఘాట్లు పెట్టేసి అవి వేయించేసా. ఇటు మసాలాకు రెడీ అవుతుంది, ఇటు ఇంకా వంకాయలు ఫ్రై అయిపోతాయి. ఈ వంకాయలు ఫ్రై అయిపోయినాక బెండకాయ ఫ్రై వచ్చింది కదా, బెండకాయ ఫ్రై బదులు మనకు బెండకాయ మొన్న 2 వారాల నుంచి మార్కెట్కి వెళ్ళట్లేనండి. అందుకని ఇంకా బెండకాయ లేకుండే. అందుకు ఇంకా కస్టమర్ కాల్ చేస్తే ఆలు ఫ్రై ఇవ్వమన్నాడు. ఓకే అని ఇంకా ఆలు ఫ్రై ఇక అదే ఆయిల్లో మళ్ళీ ఆలు కూడా వేయించుదామని ఆలు పీల్ చేసి ఇంకా ఈ వంకాయలు తీయగానే అందులోనే ఆలు వేసేసాను అనమాట. ఎంత హడావిడి ఉంటుందంటే అండి, ఒకటి వచ్చింది అనుకోండి హ్యాపీగా చేసుకోవచ్చు టెన్షన్ లేకుండా. కాకపోతే ఇట్లా వస్తే మనకు టెన్షన్, కస్టమర్కి టెన్షన్, డెలివరీ పార్ట్నర్కి కూడా టెన్షన్. పాపం వాళ్ళని వెయిట్ చేస్తాను. నాకైతే గోస అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఒక ఆర్డర్ చేసుకుంటే 30-40 ఇస్తారు. అట్లా ఎన్ని ఆర్డర్లు చేసుకోవాలి. వాళ్ళు వచ్చి మన ఫుడ్ కాకపోతే అక్కడ 5-10 నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా మన స్వార్థం కోసం వాళ్ళని ఆపినట్టు ఉంటుందని నాకు చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఇంకా అట్లా అనుకున్నా ఇంకెవరి స్వార్థం వాళ్ళు చూసుకోవాల్సింది. నా ఫుడ్ అయ్యేంతవరకు ఆగాల్సింది. నేను ఒక్కొక్కసారి ఫైర్ అయితే ఏంటక్క ఏంది ఇలా అలా అని అంటే ఇంకా మీకు ఇష్టం ఉంటే ఉండండి, లేకపోతే వేరే డెలివరీ పర్సన్ వస్తారు, మీరు క్యాన్సిల్ చేసుకొని వెళ్ళండి అని చెప్తానన్నమాట. ఇంకా ఈలోపు అటు వంకాయలు ఫ్రై అయినాక ఆ మసాలా కూడా ఇంకా మిక్సీ చేసి ఆ వెనకాల ఇంకో ముగ్గుడు పెట్టేసా. ఆ వెనకాల ముగ్గుడు మీద వంకాయ మసాలాకు పెట్టిన, దీని మీద ఆలు ఫ్రై అవుతుంది. ఇది 2 ఐటమ్సా. ఇంక ఇటు పక్కకు ఆవపిండి పులిహోరకి ఇటు అన్నం చల్లారబెట్టా. ఈ తెల్ల ముక్కుట్ల ఆవపిండి పులిహోరకు పోపేసి ఆ పోపు ఇందులో గుమ్మరిచ్చినాం అనుకున్నా, అలానే టమాటా పప్పు వేసేస్తా. ఇంకా అప్పటికి 4 ఐటమ్స్ అయితే ఇంకో 2 ఐటమ్స్ అవి ఏంటి అంటే ఇంకా పరమాన్నము, సేమియా పాయసం 2 చేయాలి. ఇక ఎంత హడావిడి అంటే ఇక ఇంట్లో చూడండి ఇదే అసలు నేను బ్యాక్ ఏమంటారు సౌండ్ అంతా తీసేసాను. కానీ ఆ బాంబుల ఏమంటారు అది సౌండ్కి అయితే తలకే పని చేయట్లేదు. అసలు ఈ 4 ఆర్డర్స్ ఒక్కసారే పాపం మా ఓనరు వాళ్ళు కింద సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఏంటి దీపావళి, వాళ్ళు రమ్మని పాపం ఇన్వైట్ చేశారు. కానీ ఇంకా నాకు ఈ ఆర్డర్స్ గోలలా ఇంకా నేను వెళ్ళలేదు. ఇంకా ఆ సౌండ్స్కు ఈ డెలివరీ బాయ్ వచ్చి 1/2 అవర్ అయిపోయింది. ఇన్ని చేసిన తర్వాత ఎక్కడ క్యాన్సిల్ అయిపోతుందో అన్న హడావిడి కాదు. అది ఆ డెలివరీ బాయ్కి హ్యాండ్ ఓవర్ చేసేంతవరకు ఇక నా టెన్షన్ అంతా ఇంత కాదు. వెనకాల మా ఆయన వచ్చి కొంచెం హెల్ప్ చేసాడు అనమాట. నేను పడే టెన్షన్ చూసి 2 ఉన్నాయిగా చేసుకుంటుంది అనుకున్నాడు. ఈ 6 ఐటమ్స్ చూసి ఇవి అందిస్తావా ఇంకా ఊరికి వెళ్ళగొడతావా అని చెప్పేసి వచ్చి ఇంకా ప్యాక్ చేస్తున్నాడు అన్నమాట. ఇంకా అటు పక్కకు ఆవపిండి పులిహోర, ఇటు ఆలుగడ్డ ఫ్రై. ఇంకా మొత్తానికి 2 అయినాయి. ఇంకా 4 ఐటమ్స్ ఉన్నాయి. ఆలుగడ్డ ఫ్రై అంటే డీప్ ఫ్రై చేసి పల్లీలు అవి వేసి మంచిగా ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అట్లా చేసిస్తాను. కానీ నా బాధ ఏంటంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, కానీ కస్టమరు మన కిచెన్ను చూజ్ చేసుకొని మన ఫుడ్ తినాలనుకుంటున్నారంటే టేస్ట్కి వెళ్ళాలి. ఒక 2 నిమిషాలు వెనుకకైనా పర్లేదు, కాకపోతే ఫుడ్ టేస్ట్కి వెళ్ళాలన్నదే నా ఇంటెన్షన్. ఎందుకంటే హడావిడిగా ఏదో వచ్చారు చేసాము ఇచ్చామన్నా నెక్స్ట్ టైం మనకు ఆర్డర్ రాదు. అందుకోసమని కొంచెం లేట్ అయినా నేను ఫుడ్ మంచిగా చేయడానికే ప్రయత్నిస్తాయి. ఇది నువ్వులు ఆవపిండి పులిహోర, ఆలుగడ్డ ఫ్రై అయిపోయింది. ఇక 4 పొయ్యిలో పెట్టేసిన. అది పరమాన్నం, ఇది సేమియా పాయసం, ఇది టమాటా పప్పు, వెనకది మసాలా గుత్తి వంకాయ. ఇక మొత్తానికి 5 అయినాయి. ఈ గ్యాప్లో ఇక నేను కొంచెం అమ్ములు వీడియో అని మా అమ్ములు బతులు ఆడుతూ ఉన్నా. ఇక ఆయననేమో ఇక నువ్వు హాయ్ అండి అనుకుంటుంటే ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయింది నాకు తెలుసు అని ఇక నువ్వు అది చూడు అనుకుంటా ఆయన ఇది ప్యాక్ చేసిండు అనమాట. ఇట్లా ఈ విధంగా ఈ ఆర్డర్ అయితే మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గానే ఇచ్చేసా. పాపం డెలివరీ బాయ్ కూడా పెద్ద టెన్షన్ ఏం పెట్టలేదు. హాఫ్ అన్ అవర్ అయినా కూడా పాపం ఆ చీకట్లు ఇంటి ముందుకేమో వాళ్ళు బాంబులు ఏదో ఒక రోజు చేసుకుంటా. పండగ రోజు మన అయిపోయిందా ఇవ్వడానికి లేదు. ఓకే, థ్యాంక్ యూ అన్న, చాలా వెయిట్ చేసావు. ఫ్లోర్లో దిగేసరికి ఇంకా కొంచెం లేట్ అవుతుంది. కానీ ఇటు సైడ్ నుంచి ఈ పక్క నుంచి ఎప్పుడో ముందు ఇచ్చేది ఇటు పక్క నుంచి ఇచ్చామన్నమాట. ఒక చీకట్లో లైట్ పెట్టుకొని వచ్చి అతను ఇంకా తీసుకొని వెళ్ళాడు. ఇంకా ఈ విధంగా బయట అయితే ఇంకా బాంబుల సౌండ్ తోటి హైదరాబాద్ దద్దరిల్లుతుంది. ఇక ఏది నాకు ఇట్లా అయిందనమాట. ఒకసారి బాంబుల సౌండ్